హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేనసలు ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ మనసులో ఆలోచనలు మిమ్మల్ని ఇప్పుడెందుకు భయపెడుతున్నాయి? అంటే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక ఆలోచన వస్తుంటదండి. భయపడుతుంటారు. బట్ ఆ ఆలోచనల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా! సో, అసలు యూనివర్స్ మరి దీనికోసం మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, భయపడడం వల్లైతే ఎలాంటి యూజు ఉండదండి. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటది. ఏదో ఒక రకంగా భయపడుతూనే ఉంటారు. బట్ ఈ భయాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? లేకపోతే యూనివర్స్ అసలు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేదే ఈరోజు రీడింగ్. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మెలకైట్ స్టార్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెయిన్బో టైటానియం ఆరా ఏంజెల్ ఫిగరిన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మెలకైట్ స్టార్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ మనసులోకి వస్తున్న ఆలోచనలు అసలు ఎందుకు మిమ్మల్ని భయపెడుతున్నాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. హ్మ్. చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో థింగ్స్ ఏవి కూడా మీరు అనుకున్నట్టుగా అవ్వట్లేదండి. అంటే అనుకున్నది అవ్వట్లేదు అని చెప్పేదానికంటే కూడా ఎందుకో కానీ ఏం చేయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా చెయ్యాలన్నా, లేకపోతే వాళ్ళలో ఒక ఎక్సైట్‌మెంట్ రావాలన్నా సరే అది వర్తీ అయితే అలా అనిపిస్తుందండి. ఆర్ అది వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది అంటే చెయ్యాలనిపిస్తది. బట్ మీరు చేస్తున్న పనులు కానీ, లేకపోతే మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ ఏది కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. ఏదో చెయ్యాలంటే చేస్తున్నారు. లేకపోతే ఏదో మాట్లాడాలంటే మాట్లాడుతున్నారు కానీ, ఇంట్రెస్ట్ కానీ, ఒక ఎక్సైట్‌మెంట్ కానీ ఏం లేదండి. ఒకప్పుడు అంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో మీకు ఉన్న హ్యాపీనెస్ కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ కానీ అంతా వేరండి. ఇప్పుడైతే పూర్తిగా వేరు. అంటే చాలా రోజుల నుంచి మీరెందుకో కానీ చాలా అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు. చేస్తన్నారు. బట్ ఎందుకు చేస్తున్నారో తెలీదు. మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు. ఒక ఎక్సైట్‌మెంట్ లేదు. లైఫ్ ఏంటంటే చాలా డల్‌గా అనిపిస్తుంది. బట్ మీరేమనుకుంటున్నారంటే ఈ రోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది. ఈ రోజు ఇలా ఉంది కానీ రేపు ఏదో ఒక రకంగా సిట్యుయేషన్స్ అనేవి మారుతాయి. మళ్ళీ కూడా హ్యాపీగా ఉంటారు అని ఒక బిలీఫ్‌లోని చాలా రోజుల నుంచి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవడం అంటే ప్రతి మనిషి ఏంటంటే ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకోని వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకోవడం జరుగుతుందండి. మీకు కూడా అలానే జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, ఇలా మీరేంటంటే ఎంత పాజిటివ్‌గా ఉందామనుకున్నా ఆహ్, మీరేంటంటే అది చూడట్లేదు కదా! అంటే మీకు రిజల్ట్ అనేది కనిపించట్లేదు కదా! ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? అనేది ఇంకా అలానే ఉంది కాబట్టి సిట్యుయేషన్స్ ఏం మారట్లేదు కాబట్టి మీరేంటంటే ఇప్పుడు ఎందుకో కానీ బ్యాడ్ లక్‌లా ఫీల్ అవుతున్నారండి. ఇంకింతేనేమో అని అనిపిస్తుంది మీకు. మీ ఆలోచనలేంటంటే ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేవు. అంటే ఎక్కడో చిన్న పాజిటివ్‌గా హోప్ అయినా ఉండేదండి ఒకప్పుడు. థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా. మీలో చాలా మందేంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో. అప్పుడు కూడా మీకు ఎక్కడో చిన్న హోప్ ఉండడం కానీ, థింగ్స్ వర్కౌట్ అవుతాయని ఫీల్ అవ్వడం కానీ అలా ఉంటుంది. బట్ ఇప్పుడేంటంటే మీరలా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. సో, అది మీకు అన్‌ఈజీగా అనిపిస్తుంది. అట్‌లీస్ట్ చేసే పనిలో ఎక్కడో చిన్న హోప్ ఉన్నా చేయాలనిపిస్తది. బట్ రోజు రోజుకి ఆ హోప్ అనేది పోతుంటే ఏమవుతది? మీరు అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. మీకు అందుకే ఆలోచనలు కూడా చాలా నెగెటివ్‌గా వస్తున్నాయి. భయమేస్తుందండి. ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లోకి వచ్చేసారు. అంటే మీ వైపు నుంచి మీరు ఎంతైనా చేయడానికి రెడీగా ఉన్నారు కానీ, ఇంక మీ వైపు నుంచి చేయడానికి ఏం లేదు. అంటే ఏదో అలా అవుతుందంతే. బట్ ఎప్పుడు ఇది ఎండ్ అవుతుందో?
ఎప్పుడు ఇది అంటే ఒక నెగెటివ్ వేలో టర్న్ అయిపోతుందో అనే భయమే మీకు చాలా ఎక్కువగా ఉంది. సో దానివల్ల మీరేంటంటే ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేకపోతున్నారండి. సిట్యుయేషన్స్ మీద మీకు కంట్రోల్ ఉన్నట్టుగా అయితే అసలు ఫీల్ అవ్వట్లేదు. అంటే క్లియర్ కట్‌గా పవర్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారండి. ఏదైనా చేద్దాం అనుకున్నా సరే మీకు దారి కనిపించట్లేదు. ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. సో దానివల్ల మీరేంటంటే సఫర్ అవుతున్నారు. అంటే మీ ఆలోచనలేంటంటే మిమ్మల్ని బాగా ట్రబుల్ చేస్తున్నాయి. మెయిన్ ఏంటంటే ఒక వ్యక్తికి ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో భయం వేస్తున్నప్పుడు వాళ్ళేదైనా చేద్దాం అనుకున్నా వాళ్ళకి ఏ ఆప్షను కనిపించకపోతే అక్కడే ఉండిపోతారు చూడండి. అలాంటి వాళ్ళేంటంటే ఇంకా ఇంకా ఎక్కువ పానిక్ అవుతుంటారండి. ఎక్కువ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. మీరు అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. అంటే మీరు ఎంతైనా చేయడానికి సిద్ధమేనండి. మీకు అంటే అలా ఏం లేదు. తప్పించుకొని తిరగాలి ఆర్ తప్పించుకొని మాట్లాడకుండా ఉండాలి. అలాంటి మెంటాలిటీ కాదు మీది. కానీ ఈ సిట్యుయేషన్‌లో మీరేం చేయలేకపోతున్నారు బేసిక్‌గా. ఏమైనా చేద్దాం అనుకున్నా సరే, ఎక్కడో కానీ ఏదో ఫోర్స్ మిమ్మల్ని స్టాప్ చేస్తుంది అని మీకనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే అక్కడే ఉంటున్నారు కదా! సో, హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. లైఫ్ ఇలానే ఉంటుందా అని అనిపిస్తుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో వచ్చే ట్రాన్స్‌ఫార్మేషన్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలండి. ఎక్కడో కానీ మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫార్మేషన్స్ రావాల్సిన అవసరం ఉందని మీకు తెలుస్తుంది. ఐ మీన్ చేంజెస్ రావాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. బట్ ఆ చేంజెస్ అనేవి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఈ చేంజెస్ వల్ల ఇంకా ఎలా లైఫ్ మారిపోతుందో, అసలు అలాంటి లైఫ్‌ని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా అనే భయం మీకు ఎక్కువగా ఉందండి. కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ మైండ్‌లో కొన్ని మీరేంటంటే క్రియేట్ చేసుకుంటున్నారు. మీకొస్తున్న ఇల్యూజన్స్ రియల్ కాదండి. మీరు ఈ సిట్యుయేషన్‌లో ఏదైతే డెడ్ ఎండ్ అనుకుంటున్నారో, మీరు ఈ సిట్యుయేషన్‌లో ఏదైతే వర్కౌట్ ఇంక అవ్వదు ఆర్ ఇలానే ఉంటుంది అని ఫీల్ అవుతున్నారో ఇది నిజం కాదండి. ఈ రోజునైతే మీరు ఓకే. ఈ రోజు ఇలా ఉంది కాబట్టి ఇదే జరుగుతుంది అని ప్రెడిక్ట్ చేయగలుగుతారు. బట్ రేపేమవుతుందో మీకెలా తెలుస్తుంది? ఈవెన్ ఈ రోజు మీరు అంటే ఏ ఫుడ్ తింటారో మీకే తెలీదు. మేబీ మధ్యాహ్నం ఒకటి అనుకోవచ్చు. బట్ నైట్‌కి ఇంకేదో తినొచ్చు. ఎవరికి తెలుసు ఏమవుతుందో? సో, ఈ రోజునే మీరు ప్రెడిక్ట్ చేయలేనప్పుడు రేపనే రోజు ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? ఈ రోజు మీకొక ఎస్టిమేషన్ ఉండొచ్చు. ఛాన్సెస్ అనేవి 50, 50 ఉంటాయండి ఎప్పుడైనా సరే. సో, ఒక రోజులోనే ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేయలేనప్పుడు, ఫ్యూచర్‌ని ఎలా ప్రెడిక్ట్ చేస్తారు అని నేను అడుగుతున్నాను. అంటే మీ మైండ్‌లోకి క్లియర్ కట్‌గా థాట్స్ వస్తున్నాయి. అదేంటంటే ఇలానే ఉంటుందని మీకు చూపిస్తుందండి. అంటే మీ థాట్ అనేది కరెక్టా? కాదా? పక్కన పెడితే మీరు అప్పుడే డిసైడ్ అయిపోతున్నారు. సో, దానివల్లే మీ ఎమోషన్స్ అనేవి హైగా రన్ అవుతున్నాయి. మీరు అంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, మూడ్ స్వింగ్స్ రావడం అలాంటివన్నీ జరుగుతున్నాయి. సో, ఒకటే చెప్తాను. థింగ్స్ పాజిటివ్‌గా జరుగుతాయి అనుకోని మీరేంటంటే పాజిటివ్ వేలోనే ఏదైనా సరే అవుతదిలే, ఏం కాదు అనుకోని మూవ్ అవుతున్నప్పుడు మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫార్మేషన్స్ కూడా పాజిటివ్‌గా వస్తాయండి. ఈవెన్ ఆ టైంకి అది నెగెటివ్‌గా అనిపించినా, ఆ టైంకి అది ఎండింగ్ లాగా అనిపించినా మేబీ స్టిల్ హోప్ అనేది ఉంటుంది. థింగ్స్ అనేవి ఏదో ఒక రోజు చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు ఇలానే మీ ఆలోచనలు పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారండి. ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. సో, నేను ఒకటే చెప్తాను. మీలో ఎవరైనా సరే నేను చెప్పింది మీకు ఎగ్జాక్ట్‌గా సెట్ అవుతుంది అని అనిపిస్తే మీరేంటంటే ఎమెథిస్ట్ క్రిస్టల్ అయితే యూజ్ చేయొచ్చండి. బ్రేస్లెట్ యూజ్ చేయొచ్చు. ఎమెథిస్ట్ అయితే ఇలా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది. మీలో చాలా మందికి నేను ఎమెథిస్ట్ సజెస్ట్ చేయడం జరిగింది. సో, ఇది యూజ్ చేయొచ్చు. మీ రైట్ హ్యాండ్‌కి వేసుకోవాలండి. లేకపోతే లెపిడోలైట్ అని చెప్పి ఒక క్రిస్టల్ ఉంటుందండి. అది కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఎమెథిస్ట్ అయితే ప్రిఫరబుల్. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీరు మీ థాట్స్‌ని కంట్రోల్ చేసుకోండి. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోండి. మీరేంటంటే ఇలా ఉన్నారు అంటే మాత్రం కష్టమేనండి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే సిట్యుయేషన్స్ అనేవి అలా లేవు. అంటే ఒకటి మీకు జరుగుతుంది కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఇదే అని మీరు అనుకుంటున్నారు చూడండి. అది కరెక్ట్ కాదని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మీ మైండ్‌లో మీరు కొన్ని క్లియర్‌గా అంటే ఇదే అనుకోని ఇమాజిన్ చేసుకుంటున్నారు. అది కరెక్ట్‌గా లేదు. అది మారాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత మీ ఇష్టం అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరు అవేకెన్ అవ్వాలండి. మీలో చాలా మందికి అవేకెనింగ్ అంటే ఏంటో తెలీదు. అది నాకు తెలుసు. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవాలండి. అర్థమయ్యే పరిస్థితి మీకు లేదు. అంటే మీకంత తెలివి లేదు అని నేను చెప్పను కానీ, చాలా తెలివైన వ్యక్తి. కాకపోతే అర్థం చేసుకునే స్థితిలో మీరు లేరండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి కంటిన్యూయస్‌గా వాళ్ళ థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతున్నప్పుడు, లేకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంటే హోప్ ఉంటుంది. బట్ అన్ని రోజులు ఒకేలా ఉన్నప్పుడు, ఒక పరిస్థితి మారినప్పుడు ఎవరైనా మీలానే ఉంటారు. అది నేను అర్థం చేసుకోగలను. కానీ
థింగ్స్ బెటర్ అవ్వాలి అని మీరు కోరుకుంటే మీ ఆలోచన విధానం మార్చుకోండి. ఈ రోజే ఎలా ఉంది, రేపు అనేది ఎలా ఉండదు, రేపు అనేది అసలు మన చేతిలోనే లేదు. ఈ రోజుని మనం బెటర్ చేయలేకపోవచ్చు, కానీ ఈ రోజు మనం పాజిటివ్ గా ఉండి ఈ రోజు ఎంతో కొంత ప్రయత్నం చేస్తే రేపు ఖచ్చితంగా మారుతుంది అని మీలో ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మార్పు అనేది కనిపిస్తుందండి. మీ సిచ్యువేషన్స్ అయితే 100% ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అంటే ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఉన్నా మనీ పరంగా అవ్వచ్చు, లేకపోతే కెరియర్ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఆ రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో ఏమైనా సఫరింగ్స్ ఉండొచ్చు. ఎలాంటిదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి, అన్ని చేంజ్ అవుతాయి. కానీ ఇదే జరుగుతది అని మీకు మీరు అనుకోవడం మాత్రం మార్చుకోవాలండి. ఇది మీరు మార్చుకోకపోతే ఏది మారదు. ఎందుకంటే మీ కార్డ్స్ లో ఆ ఎనర్జీ నాకు కనిపిస్తుంది. నాకు తెలిసి మీరు ఎప్పుడైతే చూసే విధానం మార్చుకుంటారో, ఆర్ ఆలోచించే విధానం మార్చుకుంటారో, మీ పద్ధతిని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారో, ఆ రోజు ఖచ్చితంగా మీ సిట్యుయేషన్స్‌లో మీరు అనుకున్న దానికంటే కూడా మార్పొస్తుందండి. అంటే అసలు మీరు కూడా అనుకోరు ఇలాంటి మార్పు వస్తదా అని. అలాంటి మార్పులు మీ జీవితంలో రావచ్చు. బట్ మీరేంటంటే ఇలానే ఉంటుంది లైఫు ఇంకింతే అని అనుకుంటే మాత్రం దానికి ఇంకా ఎవరు చెప్పడానికి ఏం లేదండి. ఎందుకంటే క్లియర్ కట్‌గా మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచి మీరు ప్రయత్నం చేస్తే లాంగ్ రన్‌లో ఇవి చేంజెస్ కనిపిస్తాయండి. ఎందుకంటే వీల్ అనేది స్పిన్ అవుతున్న మాట నిజమే. అంటే బ్యాడ్ లక్ కాదండి ఇది. గుడ్ లక్. ఎందుకంటే ట్రాన్స్‌ఫార్మేషన్స్ అనేవి గుడ్ వేలో వస్తున్నాయండి. బ్యాడ్ వేలో కాదు. కాకపోతే ఏ మనిషి అయితే వాళ్ళ లైఫ్‌లో చేంజ్‌ని యాక్సెప్ట్ చేయరో, లేకపోతే ఏ మనిషి అయితే వాళ్ళ లైఫ్‌లో ఇలాంటి చేంజ్ ఎందుకొస్తుంది, నాకు ఈ చేంజ్ ఇష్టం లేదు అనంటే అవ్వదండి. కొన్ని సార్లు మాత్రం కొన్ని లెసన్స్ నేర్చుకున్న తర్వాతే జీవితం ఏంటంటే మంచిగా మారుతుంది. ప్లస్ ఇదేంటంటే ఒక కార్మిక్ సిట్యుయేషన్. సో, మీరు కొంతకాలం నుంచి అంటే ట్రై చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు అంటే అందుకే. బట్ కర్మ అనేంటంటే రీపే చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది కాబట్టి మీరు చేస్తున్నారు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇది ఎందుకు జరిగింది అని. బట్ డెఫినెట్‌గా ఇది మీ మంచికే జరుగుతుంది. ఒక్కటి మాత్రం చెప్తాను. ఇప్పటి వరకు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు తెలీదు కానీ, ఈ రోజు నుంచి మాత్రం సిట్యుయేషన్స్ అన్నీ మీ కంట్రోల్‌లోనే ఉన్నాయని మీరు బిలీవ్ చేసి ఒక్కొక్క స్టెప్ వేస్తే మాత్రం ఖచ్చితంగా చేంజెస్ మీ ఫేవర్‌లో జరగడం అయితే మీరు చూస్తారండి. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో టైటానియం ఆరా క్వార్ట్జ్ ఏంజెల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి. సో, చూద్దాం అసలు. మీకొస్తున్న ఆలోచనలు ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు భయపెడుతున్నాయి? సో, యూనివర్స్ అసలు మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. హ్మ్. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరున్న సిట్యుయేషన్‌లోని అంటే, మీరు చాలా రకాల ప్రయత్నాలు చేశారండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీరు సైలెంట్‌గా ఉండే టైప్‌లాగా అనిపించట్లేదు. ఏదైనా ఒక సిట్యుయేషన్‌లోని అంటే, ఇది మనకే ఎందుకు జరుగుతుంది? అసలు ఇలా జరగడం ఏంటి? సో, మనం ఏం చేస్తే బావుంటుంది? మేబీ ఏం చెయ్యకపోతేనే మంచిదేమో, సైలెంట్‌గా ఉందాంలే అలా అనుకునే టైప్ అయితే కాదు. మీరేంటంటే చాలా వరకు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆర్ మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తారు. అలాంటి టైపు. సో, ఈ సిట్యుయేషన్‌లో కూడా ఏంటంటే చాలా సార్లు టాక్స్ జరిగినట్టున్నాయి. అంటే చాలా సార్లు మాట్లాడడానికి ప్రయత్నం చేయడం, మాట్లాడించడం అన్నీ జరిగాయండి. మీరేంటంటే మీ వైపు నుంచి చెయ్యని ప్రయత్నం లేదు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. అండ్ మీరు ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు కొంత థింగ్స్ వర్కౌట్ అయ్యాయి కూడా. అంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదని నేను చెప్పను. ఎక్కడో కానీ థింగ్స్ కొంత హోప్‌ఫుల్‌గా మీరనుకున్నట్టే జరిగాయి. కాకపోతే అది మళ్ళీ కూడా వర్స్ అయిపోయిందండి. అంటే ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే, మీరు మాట్లాడినప్పుడు, మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆర్ ఎవరితో అయినా మాట్లాడించినప్పుడు కొంత థింగ్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అవుతున్నాయండి. ఆ టైంకి జస్ట్. మళ్ళీ తర్వాతేంటంటే కొంత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డ్యామేజెస్ జరుగుతున్నాయి. ఇదేంటంటే మీరు కూడా అనుకోవట్లేదు అలా జరుగుతదని. బట్ ఎక్కడో అంటే ఊహించని విధంగా థింగ్స్ అనేవి వర్స్ అయిపోతున్నాయన్నమాట. సో, దీనివల్ల మీరేంటంటే ప్రెజెంట్ ఎందుకో కానీ హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఇంక మీకేమనిపిస్తుందంటే ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతుంది. మేబీ ఇదేంటంటే ఇలానే ఉంటుందేమో. అంటే ఫెయిల్ అయితే పర్వాలేదు. బట్ అది ఫెయిల్ అవ్వడం వల్ల మీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. మీరేంటంటే పీస్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారు. పీస్‌ఫుల్‌గా ఏ పని చేసుకోలేకపోతున్నారు. ఎందుకో కానీ అదేంటంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. మెంటల్‌గా డిస్టర్బ్ చేస్తే పర్వాలేదండి. బట్ లైఫ్‌ని కూడా అంటే కొంతవరకు డిస్టర్బ్ చేస్తుంది. అంటే మీరేదైనా ఒక పని చేయలేకపోవడం, లేకపోతే మీకవ్వాల్సిన పనులు పెండింగ్‌లో ఉండిపోవడం, మీ డైలీ యాక్టివిటీస్ పెండింగ్‌లో ఉండిపోవడం లాంటివేవో జరుగుతున్నాయి. ఈ ఒక్క సిట్యుయేషన్ వల్ల.
సో మీరేంటంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్‌ని పక్కన పెడితే లైఫ్‌ని అసలు బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారండి. మీకేంటంటే చాలా డార్క్ థాట్స్ వస్తున్నాయి. అంటే ఎందుకిలా అవుతుంది? లైఫ్ ఇంతేనా? లైఫ్‌లో హ్యాపీగా ఉండడానికి అసలు అవకాశమే లేదా? అని అనుకుంటున్నారు. మీరేంటంటే యాక్చువల్‌గా ఎమోషనల్ పర్సన్ టైప్ కాదండి. ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైపు. అండ్ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలనుకుంటారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగిపోయిందనుకోండి. సో, దాన్ని బేసిక్‌గా ఎలా హ్యాండిల్ చేయాలి? మీ వైపు నుంచి మీరేం చేస్తే బావుంటుందనుకోని ప్రయత్నాలు చేసే టైప్. అంత ఈజీగా గివ్ అప్ చేసేసి, స్ట్రెస్ తీసుకొని ఎమోషనల్ అయ్యే టైప్ కాదు. బట్ ఈ ఒక్క సిట్యుయేషన్ వల్ల మాత్రం మీ పర్సనాలిటీ అనేది బాగా చేంజ్ అయిపోయిందండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు యాక్చువల్‌గా అయితే ఇది వర్కౌట్ అవ్వాలి. బట్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు సరికదా! మరి కొంచెం మీ లైఫ్‌ని అన్ని రకాలుగా డిస్టర్బ్ చేస్తుంది. సో, మీరేంటంటే ఇంకసలు బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. పోనీ అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టేద్దాం అంటే దానికి కూడా మీకు అవకాశం రావట్లేదు. మేబీ అంటే ఇది ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేశారనుకోండి ఆర్ ఎవరికైనా డబ్బులు ఇచ్చేసారనుకోండి. సో, ఇప్పుడు డబ్బులు ఇచ్చేసిన తర్వాత మీ డబ్బుల్ని అలా ఎలా విడిచిపెట్టేస్తారు? ఆల్రెడీ మీరు ఒకవేళ ఏమో ఈ డబ్బులు ఇవ్వడం వల్ల అప్పుల పాలైపోయి ఉండొచ్చు కదా! సో, మీరు అప్పుల పాలైపోయినప్పుడు ఈ డబ్బులు తీసుకొని అది మీరు తీర్చాలనుకుంటారు కానీ ఈ డబ్బులు మనకేముందిలే విడిచిపెట్టేద్దాం అనుకోని మీరు అలాంటి రిస్క్ తీసుకోరు కదా! సో, అందుకే ఇదేంటంటే విడిచిపెట్టలేకపోతున్నారు కూడా మనస్ఫూర్తిగా. అంటే ఇలాంటి సిట్యుయేషన్ ఉండొచ్చని ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇదేంటంటే ఆర్థిక ఇబ్బందే అవ్వాలని రూల్ ఏం లేదు. మేబీ రిలేషన్‌షిప్‌లో కూడా కొన్ని సమస్యలుంటాయండి. అది విడిచిపెడదామన్నా విడిచిపెట్టలేకపోవచ్చు. కొంతమంది ఇప్పుడు కోర్ట్ కేసెస్ అనుకుని తిరుగుతుంటారు. మీ పరిస్థితి అలాంటిదే ఆల్‌మోస్ట్. కెరియర్ పరంగా కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయండి. జాబ్‌ని విడిచిపెట్టేద్దాం అంటే మరి ఎర్నింగ్ ఎలాగా? ఇంకో జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి? ఉంటాయండి. ఎవరి ఇబ్బందులు ఎవరు అంటే పడాల్సిన చికాకులు వాళ్ళు పడుతుంటారు. సో, మీరు కూడా ఏంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఫేస్ చేయడం వల్ల లైఫ్‌నే బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. లైఫే మొత్తానికి డిస్టర్బ్ అయిపోతుందన్నమాట. దానివల్ల మీరేంటంటే ఎందుకో భయపడుతున్నారు. ఇదసలు ఎప్పటికి ఎండ్ అవుతది? అసలు ఎండ్ అవుతుందా లేదా? అంటే మనం ప్రయత్నాలు ఇంత సిన్సియర్‌గా చేస్తున్నాం కదా! ఎందుకు ఫలించట్లేదు? ఏం చేస్తే బావుంటుంది? ఎంతో కొంత మీరు బెనిఫిట్ అయితే చాలు అని అనుకుంటున్నట్టున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వచ్చే రోజుల్లో కూడా మీరు ఎలా చేంజ్ అయిపోతారంటే, కొంతవరకు సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలని చూస్తారండి. సిట్యుయేషన్స్‌ని మీరు కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలనుకోని మీరేంటంటే ప్రయత్నాలు చేస్తారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏ ఆలోచనలైతే భయపెడుతున్నాయో, వచ్చే రోజుల్లో మీరేంటంటే ఇంకా ఇంకా టఫ్‌గా చేంజ్ అయిపోతారు. అంటే ఎంత హార్డ్‌గా చేంజ్ అయిపోతారంటే, అసలు మీరేనా గతంలో ఉన్న పర్సను, ఇదేంటి ఇలా మారిపోయారు అనుకోని వ్యక్తులకే చాలా అంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటదనమాట. అంటే ఇక్కడ ఆశ్చర్యపోవడానికేం లేదు. బట్ ఒరిజినల్‌గా సిట్యుయేషన్ ఏంటంటే, మీరు మీది అనుకున్నది ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తారండి. మీరేంటంటే మీకోసం స్టాండ్ తీసుకుందాం అనుకుంటారు. బట్ అక్కడేంటంటే చాలా మందికి మీ పర్సనాలిటీలో చేంజ్ కనిపిస్తది. అదెలా కనిపిస్తదంటే కంట్రోల్ చేస్తున్నట్టుగా, యాటిట్యూడ్ పెరిగినట్టుగా, డామినేట్ చేస్తున్నట్టుగా కొంచెం వ్యక్తులకి అనిపిస్తుంటదనమాట. సో, నేనిక్కడ మీకేం చెప్తానంటే, మీ ఫియర్‌ని మీరు కరెక్ట్ వేలో హ్యాండిల్ చేసుకోవాల్సుంటుందండి. మీరు భయపడుతున్నారు కాబట్టి దాని కోసం స్టాండ్ తీసుకోండి. మీ భయాన్ని మీరు ఫేస్ చేయడం ఒక్కటే సొల్యూషన్. కాకపోతే కంట్రోల్ చేస్తున్నట్టుగా మాత్రం వ్యక్తుల దగ్గర పోర్ట్రే అవ్వద్దు. జస్ట్ మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నారు. మీరు చేస్తుందే రైట్. ఇంకా ఇది తప్ప మీకు ఇంకొక ఆప్షన్ లేదు అన్నట్టుగా వ్యక్తులకు అర్థమైతే చాలు. మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. తొందరలోనే మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ వస్తాయి. మోస్ట్‌లీ మీ పర్సనాలిటీ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏ పర్సన్‌లో అయితే ఉన్నారో ఈ పర్సన్‌లో మాత్రం ఉండరు. ఎందుకు ఉండరు అంటే ఇలా ఉండడం వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదని రియలైజ్ అవుతారు. ఎక్కడో కానీ మీలో ఆ అవేకెనింగ్ జరుగుతుంది. ఇంకా స్టాండ్ తీసుకుంటారు అంతే. ఎవరి కోసం కూడా మీరేంటంటే ఆలోచించరు. బట్ అదే చెప్తున్నాను కదా! అక్కడ కంట్రోలింగ్ చేస్తున్నట్టు కాకుండా మీది అనుకున్నది మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అనేలాగా పోర్ట్రే చేసుకోవడానికి చూడండి. ఇది పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదండి. ఎందుకంటే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్. ఫస్టు అలానే ఉన్నారు. ఇప్పుడు అలానే ఉంటారు. అట్‌లీస్ట్ ఇప్పుడు అలా లేకపోయినా సరే, వచ్చే రోజుల్లో అయినా సరే మీరు అలా ఉండడానికి ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తున్నాయి. అండ్, అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఆహ్, మీరు ఏదైతే ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారో, డౌట్ పడుతున్నారో, ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టయితే వర్కౌట్ అవుతుందండి. కాకపోతే పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే ప్రోగ్రెస్ అనేది స్లోగా కనిపిస్తుంది. ఈ గ్యాప్‌లో మీరేంటంటే మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారు. ఏదో అయిపోతదని భయపడుతున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ ఒక వ్యక్తికి వాళ్ళ లైఫ్‌లో డార్క్ సైడ్ చూపించడం అనేది ఎంత నిజమో, అలానే లైట్ సైడ్ కూడా చూపిస్తుంది. ఒకటి చూసిన వాళ్ళు ఇంకొకటి కూడా చూస్తారు. సో, మీరేంటంటే దాని కోసం వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి మీకు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో.
మీ ఎమోషన్స్‌ని మీరు కొంత కంట్రోల్ చేసుకోవాలండి. ఫస్ట్ అది చెయ్యాలి. సెకండ్ ఏంటంటే ఆలోచించాలండి. తొందర పడిపోవాల్సిన అవసరం లేదు. మీరేంటంటే ఈ సిట్యుయేషన్ మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి, ప్రతిసారి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి, మీరు డిసైడ్ అయిపోతున్నారు. ఇంకిదే జరుగుతది. మేబీ నేనేంటంటే ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నాను. ఇంకా ఆలోచించకుండా ఇంక ఫిక్స్ అయిపోవడమే మంచిది. ఇది వర్కౌట్ అవ్వదు. ఆర్ దీనివల్ల లైఫే డిస్టర్బ్ అయిపోతుంది. ఇవంతా వద్దండి. ఎందుకంటే అప్పుడే మీరేంటంటే మీ ఫ్యూచర్‌ని డిసైడ్ చేసేసుకోవద్దు. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మీరు మాట్లాడుతున్నారు చూడండి. అక్కడ ప్రాబ్లమ్ లేదు. కానీ మీరు ఎవరితో అయితే మాట్లాడిస్తున్నారో వాళ్ళే ప్రాబ్లమ్ అండి. ఆర్ ఇక్కడ మీ సైడ్ నుంచి కాకపోయినా ఆపోజిట్ సైడ్ నుంచి ఎవరైతే వ్యక్తులు మాట్లాడుతున్నారో అంటే ఇన్వాల్వ్ అవుతున్నారో మీ సిట్యుయేషన్‌లో వాళ్ళు కూడా ప్రాబ్లమేనండి. సో, బేసిక్‌గా నాకిక్కడ ఏమనిపిస్తుందంటే థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ సిట్యుయేషన్‌లో వీళ్ళు కరెక్ట్ అయిన వ్యక్తులు కారు. ఆర్ అట్‌లీస్ట్ వీళ్ళు కరెక్ట్ అయిన వ్యక్తులు కాదండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ సిట్యుయేషన్‌లోకి ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆర్ మీరే ఒక పర్సన్‌తో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళసలు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు అంటే దీనికి కరెక్టేనా? అంటే మీరు వీళ్ళతో మాట్లాడితే అంటే మీకు ఒకసారి వర్కౌట్ అవ్వలేదనుకోండి, అసలు వాళ్ళతో మళ్ళీ మళ్ళీ మాట్లాడి అలాంటి ప్రయత్నాలు చేయడమే వేస్ట్ అని చెప్తాను. ఏదైనా ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. మీకు కరెక్ట్ అనిపించింది మీరు చెయ్యండి. మీ వల్ల అయ్యేదంతా కూడా మీరు చెయ్యండి. బట్ మీ వల్ల అవుతుందా లేదా అనేది ముందు మీరు తెలుసుకోండి. మీ వల్ల అవ్వదు అనుకున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే హ్యాండిల్ చేసే వే తెలియాలి. ప్రతిసారి సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఒక పర్సన్ వల్లే అవ్వవండి. బట్ ఒక పర్సన్ స్టాండ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా జరగొచ్చు. సో, అలా స్టాండ్ తీసుకోవడానికైనా మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. కాకపోతే అది కంట్రోలింగ్ చేస్తున్నట్టుగా మాత్రం ఎక్కడ పోర్ట్రే చేసుకోవద్దు. జస్ట్ టైమ్ బీయింగ్ ఏంటంటే వ్యక్తులు ఎవరి దగ్గర కూడా మీరేంటంటే బ్యాడ్‌గా పోర్ట్రే అవ్వద్దండి. అదొక్కటే నేను మీకు క్లియర్ కట్‌గా ఇచ్చే గైడెన్స్. దానికి రీజన్ ఏంటంటే మీరిక్కడ ఎలా అయితే పోర్ట్రే అవుతారో ఔట్‌కమ్ అనేది దాని ప్రకారమే ఉంటుంది. అలా అని చెప్పి ఇక్కడ బ్యాడ్ ఔట్‌కమ్ ఏం కనిపించట్లేదండి నాకు. టైమ్ బీయింగ్ మీరేంటంటే ఇలానే జరుగుతుందని సెటిల్ అవ్వద్దు. అది మాత్రం క్లియర్‌గా యూనివర్స్ చెప్తుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకిప్పుడు వస్తున్న ఆలోచనలు మిమ్మల్ని ఎందుకు భయపెడుతున్నాయి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరేంటంటేనండి ఏదైనా సరే ప్రాక్టికల్‌గా థింక్ చేసి అంటే రియాలిటీలో ఎంతవరకు సిట్యుయేషన్ అనేది వర్కౌట్ అవుతుందని ఆలోచించుకొని దాని ప్రకారమే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసే టైప్ అండి. మీరేంటంటే ఎమోషనల్ అయిపోయి అంటే వీక్‌గా అయిపోయి అంత ఈజీగా గివ్ ఇన్ చేసే టైప్ అయితే కాదు. ఎక్కడా కూడా అంటే సరెండర్ అవ్వరండి మీరంత ఈజీగా. మీకు ఛాన్స్ ఉన్నంత వరకు మీ 100% ఇచ్చే టైపే. సో, ఇలాంటి పర్సన్ మీరు అంటే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో కూడా మీరు ఇలానే ప్రాక్టికల్‌గా థింక్ చేసి రియాలిటీలో మీ వల్ల అంటే ఏంటి ఫాల్ట్ ఆర్ మీరు ఎంతవరకు ఇది హ్యాండిల్ చేయగలరు అని చూసుకొనే మీరేంటంటే హ్యాండిల్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. మీ 100% ఈ సిట్యుయేషన్ మీరిచ్చారండి. అదైతే నాకు అర్థమవుతుంది. బట్ మీరేంటంటే ఇంత థింక్ చేసి, ఇంత ఇచ్చిన తర్వాత కూడా ఎందుకో అది మీరనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదండి. మీరనుకున్న దానికంటే కూడా చాలా వరకు అది రివర్స్ అవ్వడం కానీ, మీరేంటంటే ఎక్కడో అంటే కొంత వర్కౌట్ చేద్దాం అనుకున్నది పెండింగ్‌లో ఉండిపోవడం కానీ అంటే ఒక సరైన దాన్ని చేసుకున్నప్పటికి కూడా అది వర్కౌట్ అవ్వకపోతే ఎవరికైనా డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది కదా! మీరు అలానే డిసప్పాయింట్ అయ్యారు. యాక్చువల్‌గా ఎమోషనల్‌గా థింక్ చేసే టైప్ అయితే కాదండి మీరు. బట్ ఈ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు ఎమోషనల్‌గా థింక్ చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఎమోషనల్‌గా థింక్ చేయడం కంటే కూడా మీరేంటంటే సఫర్ అయ్యారండి. మీరు అంటే దీనివల్ల చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో ఇంకా మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోవడం స్టార్ట్ అయింది. అంటే మీకు కోపం రావడం, మీరేంటంటే ఎక్కడో ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, వ్యక్తుల మీద ఇరిటేషన్ చూపించడం, వాళ్ళతో ఫైట్స్ చేయడం. అంటే ఈ సిట్యుయేషన్ అనేది మీరు కరెక్ట్‌గా చేద్దాం అనుకున్న వర్కౌట్ అవ్వలేదు కాబట్టి డిస్టర్బ్ అయ్యారు. ఆటోమేటిక్‌గా వ్యక్తుల మీద ఆ ఇంపాక్ట్ అనేది పడింది. సో, బేసిక్‌గా ఇక్కడ మీ మీద కూడా ఆ ఇంపాక్ట్ పడింది. ఇప్పుడేంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ఏదో ఒక చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితొచ్చిందండి.
అది అంటే గుడ్డా బ్యాడ్ అనేది పక్కన పెడితే మీరైతే మాత్రం ఇంకా ఒక డెసిషన్ తీసుకోవాలి. సో డెసిషన్ తీసుకొని మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే చేంజెస్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ మీరేంటంటే స్టక్ అయిపోయారు. మీరేంటంటే ఇలా ముందుకి ఈ విధంగా వెళ్ళలేకపోతున్నారు. ఆర్ వెనక్కి రాలేకపోతున్నారు. ఎక్కడ కానీ మీకేంటంటే చాలా అనీజీగా అనిపిస్తుంది. సో అందుకే మీరేంటంటే ఒక చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి భయపడుతున్నారు. మీ ఆలోచనలు ఏంటంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఏమో మీరు సపోజ్ ఇక్కడ ఇలా ఒకటి చూస్ చేసుకొని మూవ్ అయిన తర్వాత దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మీరెంత ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైప్ అయినా సరే సిట్యుయేషన్స్ ఏంటంటే కంట్రోల్ చేయలేకపోయారు. సో, ఇంక మీరు వచ్చే రోజుల్లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో, ఇప్పుడు చాయిస్ చేసుకొని మూవ్ అయితే అనే భయం కూడా మీకుందండి. అలా అని చెప్పి మీకు 2 ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఏ ఆప్షన్ కరెక్ట్, ఏ ఆప్షన్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఏంటి పరిస్థితి అని అంటే ఆలోచించిన ప్రతిసారి భయం వేస్తుందండి. ఎందుకంటే మీరు యాక్చువల్‌గా మూవ్ అవ్వడానికి రెడీగా లేరు. కానీ చేంజెస్ అయితే మాత్రం వస్తున్నాయి. సో, ఇంకా ఆప్షన్ లేదండి. డెఫినిట్‌గా ఏదో ఒకటి డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి మాత్రమే ఉంది. సో, ఇక్కడ కూడా ఏంటంటే మేబీ ఒకటి మీకు కన్వీనియంట్‌గా అనిపించొచ్చు. ఇలా ఇది మనం చేద్దాం అని అనుకున్నప్పటికీ, అక్కడ మీకేంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే గ్యారంటీ లేదు. ఆర్ వ్యక్తులు మీకక్కడ కోఆపరేట్ చేయడానికి రెడీగా లేరు. ఇంకొకటి మీకు కష్టం అనిపిస్తుంది. ఆర్ కొత్తగా అనిపిస్తుంది. బట్ మీరు రెడీగా లేరు దానికి. అంటే ఇలాంటి డిస్టర్బెన్స్ ఏదో ఉందండి. దానివల్లే మీరేంటంటే ఇంతలాగా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. ఏ మనిషికి కూడా ఏ సిట్యుయేషన్ అన్నా అంత ఈజీగా భయం వేయదు. అన్‌లెస్ ఆర్ అంటిల్ అక్కడ ఏదో సమ్ ఛాలెంజ్ లేకపోతే చెప్పలేం కానీ, లేకపోతే ఎవరైనా సరే భయపడతారు మీలానే. మీది అలాంటి పరిస్థితే. అలా అని చెప్పి వ్యక్తులు కూడా కోఆపరేట్ చేయట్లేదండి మీతో. మీరు ఎంతలాగా మాట్లాడదాం అని ట్రై చేసినా, మీరు ఎంతలాగా వాళ్ళ సపోర్ట్ తీసుకుందాం అనుకున్నా, వాళ్ళ నుంచి ఇప్పుడు మీకైతే కోఆపరేషన్ లేదు. ఈవెన్ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఇంకా వ్యక్తుల సపోర్ట్ గురించి మీరు ఆశపడడం కానీ, వ్యక్తుల నుంచి ఏదో ఒక రకంగా సపోర్ట్ దొరికితే బావుంటుందని ఫీల్ అవ్వడం కానీ వేస్ట్ అండి. మీకోసం మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని ఇక్కడ ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే మీరు ఏ డెసిషన్ తీసుకోకపోయినా సరే సిట్యుయేషన్స్ ఏమి బెటర్ అవ్వవండి. ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని మీకు కంఫర్టబుల్‌గా అనిపిస్తుందా? లేకపోతే మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చే రోజుల్లో దీనివల్ల ఫేస్ చేయొచ్చు? అంటే ఇప్పుడు మీరేంటంటే ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టారనుకోండి. వాళ్ళ ప్రకారం మీరేదైనా ఒక డెసిషన్ తీసుకుంటే మీరు సఫర్ అవుతారండి. అదే మీ ప్రకారం మీకు కరెక్ట్ అనిపించింది. ఇది మీ హ్యాపీనెస్ కోసం మీరు చేస్తున్నారు అనుకోని ఒకటి డిసైడ్ అయిన తర్వాత అది కష్టమైనా సరే మీరు వచ్చే రోజుల్లో రిగ్రెట్ అవ్వరు. ఆర్ మళ్ళీ కూడా వెనక్కి రారండి. ఇప్పుడున్న సిట్యుయేషన్ ఎలాంటిదంటే మీరు కరెక్ట్‌గా కానీ డెసిషన్ తీసుకోకపోతే మళ్ళీ వెనక్కొచ్చే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ కూడా అంటే మీ డెసిషన్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకే మీరేంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకుంటే మీరసలు వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి ఉండదండి. అంటే ఎక్కడైనా సరే స్ట్రగుల్ ఉంటుంది. ఉండదు అని చెప్పను. బట్ ఈ స్ట్రగుల్ వర్తీ అవుతుంది. ఎందుకంటే మీ హ్యాపీనెస్ కోసం మీరు ఇలాంటి చాయిస్ చేసుకున్నారు కాబట్టి ఆర్ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైమ్ బీయింగ్ భయపడొద్దు. భయపడకుండా మీరు ఇప్పుడు ఏది చేస్తే కరెక్ట్ అంటే మీ వల్ల ఏదవుతుంది? మీరు అంటే స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్ ఆర్ ఎదుటి వ్యక్తుల ఇంట్రెస్ట్ ప్రకారం అయితే మాత్రం మీరు ఏది చేయొద్దు. మీ వరకు కరెక్ట్ అనిపించింది, మీకిది హ్యాపీనెస్ ఇస్తుంది అంటేనే చెయ్యండి. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అలా అని చెప్పి పెద్దగా అంటే హోప్‌లెస్‌గా ఫీల్ అవుతూ కూడా మీకు ఇష్టం లేనట్టుగా ఫోర్స్‌డ్‌గా కూడా చెయ్యొద్దండి. న్యూట్రల్‌గా చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు మీరొకటి చేశారు వర్కౌట్ అవ్వలేదు. అది మీకు చాలా బాధ కలిగించింది. బట్ దానివల్ల మీకొచ్చిందేం లేదు కదా! మీరు హ్యాపీగా ఉన్నా, సాడ్‌గా ఉన్నా మీరు చేయాల్సింది చేస్తే మీ లైఫ్ ఏదో ఒక రోజు బెటర్ అవుతుంది. మీరు హ్యాపీగా ఉంటారండి. బట్ మీరేంటంటే ఇది అవ్వలేదు అనే డిసప్పాయింట్‌మెంట్‌లో ఇంకేది అవ్వదులే అనుకోని ఇలా హోప్‌లెస్‌గా చేసినప్పుడు థింగ్స్ అనేవి అలానే ముందుకు వెళ్తుంటాయి. మీ లైఫ్ ఎప్పటికీ బెటర్‌గా ఉండదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీ హార్ట్‌లోనే ఆన్సర్స్ అన్నీ ఉన్నాయండి. బట్ మీరేంటంటే అవన్నీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆన్సర్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. అంటే మీలో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్‌ని బయటకి తీసుకొస్తున్నాయన్నమాట. మీరేంటంటే చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకో కానీ అంటే భయపడుతున్నారు. మీ భయం నాకర్థమవుతుంది. అంటే ఇంకేంటో కాదు ఈ సిట్యుయేషన్‌లో థింగ్స్ అనేవి వర్కౌట్ అయితే చేయడానికి మీరు కూడా రెడీయేనండి. ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమే.
కానీ ఇక్కడ అవుట్‌కమ్ అనేది ఎలా వస్తుందో ఏంటో, మీరెంత కష్టపడాల్సి వస్తుందో అనే భయమే మిమ్మల్ని ఏంటంటే ఆపేస్తుంది. అంటే ప్రతి మనిషి వాళ్ళు రేపటి గురించి ఆలోచించి రేపు ఇలానే జరగాలి అనుకోని ఈ రోజు ఏంటంటే ప్రయత్నాలు ఆపేస్తే రేపు ఇలానే జరుగుతుందంటే ఈరోజు ప్రయత్నాలు చేస్తాం అనుకుంటే మాత్రం ఎవ్వరి లైఫ్ ఎప్పుడూ కూడా మారదండి. ప్లస్ మీకేంటంటే ఇక్కడ ఆన్సర్ అనేది ఎలా ఉంటుంది, సిట్యుయేషన్స్ ఎలా మారుతాయి అనేది పక్కన పెడితే మీకు మీరే డిసైడ్ అయిపోతున్నారు. ఆన్సర్స్ ఇలానే ఉంటాయి. సిట్యుయేషన్స్ ఇలానే జరుగుతాయి. మీరు ఇక్కడ చేసేదేం లేదు అనే ఈ భయం మిమ్మల్ని ఏంటంటే రోజు రోజుకి వెంటాడుతుందని చెప్పొచ్చండి. యాక్చువల్‌గా మీరిక్కడ ఒక చాయిస్ చేసుకోలేకపోవడానికి రీజన్ ఏంటంటే, ఈ చాయిస్ చేసుకున్న తర్వాత సిట్యుయేషన్స్ అనేవి ఇలానే ఉంటాయి. మీ పరిస్థితి ఇలానే మారిపోతుంది. మీ వల్ల ఇది అవ్వదు. మీకెవరు సపోర్ట్ చేయరు అని ఎక్కడో కానీ ఆ లోన్‌లీనెస్ కూడా ఫీల్ అవుతున్నారు. స్ట్రగుల్ అయితే మాత్రం రియల్ అండి. మీ ఆలోచనల వల్లే మీరు ఈ స్ట్రగుల్ కూడా ఫేస్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, మీరేంటంటే ఇక్కడ మారాల్సిన అవసరం ఉందండి. భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు భయపడినంత మాత్రాన ఇది ఏది కూడా మీరు కంట్రోల్ చేయలేరు. మీరొక స్టెప్ వేస్తేనే ఏదైనా మారుతుంది. ఈవెన్ ఔట్‌కమ్ అనేది మీకు ఫేవర్‌గా రాకపోయినా నష్టమేం లేదు. ఎందుకంటే మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు అల్టిమేట్‌గా అది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. మీకు ఫేవర్‌గానే జరగాల్సిన అవసరం లేదు. బట్ హ్యాపీనెస్ మాత్రం దొరుకుతుంది. సాటిస్ఫాక్షన్‌గా ఫీల్ అవుతారు. అది మాత్రం జరుగుతుందండి. ఎక్కడా కూడా మీరు రిగ్రెట్ అయ్యే పరిస్థితి ఉండదు. కాకపోతే మీ మైండ్‌లో మీరేంటంటే కొన్ని క్లియర్‌గా ఇమాజిన్ చేసుకుంటున్నారు చూడండి. దీనివల్ల మాత్రం మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో, ఫస్ట్ నేనొకటి చెప్తాను చూడండి. ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు అది మీరు కరెక్ట్‌గా చేశారా లేదా? లేకపోతే అది మిమ్మల్ని మీరు చేసుకొనే చేసిందా కాదా అనేది చూసుకోండి. అంతేకాని అది చేసిన తర్వాత ఏమవుతుంది? దానివల్ల ఎలాంటి ఇబ్బందులొస్తాయి? ఎవరు మిమ్మల్ని అక్కడ ఇబ్బంది పెడతారు? లేకపోతే రేపనే రోజు ఇంకా లైఫ్ కాంప్లికేట్ అయిపోతదా? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే పాస్ట్ ట్రామా వల్ల ఇలా అంటే చేంజ్ అయ్యారు. లేకపోతే థింగ్స్‌నేంటంటే పాస్ట్ ట్రామా నుంచి ఆపరేట్ చేస్తున్నారు. బట్ నేను మీకు చెప్పాలనుకుంటుందేంటంటే మీ పాస్ట్ ట్రామా వల్ల సిట్యుయేషన్స్ ఏవి కూడా బెటర్ అయిపోవండి. మీరేంటంటే ప్రెజెంట్‌ని బెటర్ చేయాలనుకుంటున్నారు. ఫ్యూచర్‌ని బెటర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి పాస్ట్‌తో ప్రెజెంట్‌ని కంపేర్ చేయొద్దు. అలానే పాస్ట్ సెల్ఫ్‌ని, ప్రెజెంట్ సెల్ఫ్‌ని కూడా కంపేర్ చేయొద్దు. ఈ ప్రెజెంట్ సెల్ఫ్‌లోనేంటంటే పాస్ట్ లాగా మేబీ థింగ్స్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. పాస్ట్ లాగా ఔట్‌కమ్ ఉండకపోవచ్చు. బట్ మీ వరకు మీరు చేయాల్సింది మీకు ఎంత వరకు ఛాన్స్ ఉందో అవన్నీ కూడా మీరు చెయ్యాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కూడా సేమ్ అంటే ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళలాగా ఈ ఎమెథిస్ట్ క్రిస్టల్‌నయితే యూజ్ చేయొచ్చు బ్రేస్‌లెట్‌గా. మీ రైట్ హ్యాండ్‌కి వేసుకోవచ్చు. లేకపోతే మీరేంటంటే ఈ గ్రీన్ అవెంచరిన్ ఉంది కదండీ! సో, ఇదైనా సరే మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవచ్చు. మీరు ఏదైనా కూడా యూజ్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, మీ సిట్యుయేషన్‌కైతే మాత్రం మీరు కొంతవరకు మీకొస్తున్న ఆలోచనలు కంట్రోల్ చేసుకోండి సరిపోతుంది. ఆన్సర్స్ అనేవి తెలుసనుకోని డిసైడ్ అయిపోద్దండి. మీకు ఆన్సర్స్ తెలిసిన మాట నిజమే. కానీ ఔట్‌కమ్ అనేది ఆన్సర్ ప్రకారం ఇలానే వస్తుందని మాత్రం మీరు డిసైడ్ అవ్వడానికి లేదు. ఇది మార్చుకుంటే తప్ప మీ సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వవండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.